చాలా మందికి ఉన్నటువంటి డౌట్ ఇది, పెళ్లి చేసుకోవాలా వద్దా? నేనైతే పెళ్లి చేసుకోమని చెప్తాను 100%. చేసుకోవాలి. పెళ్లి 100% చేసుకోవాలి. పెళ్లి అనేది మనకు ఒక బాధ్యత నేర్పిస్తుంది. పెళ్లితోనే అన్ని వస్తాయి. వీళ్ళు ఏం చేస్తున్నారు, వీటన్నింటిని తప్పించుకొని పెళ్లి లేకుండా సింగిల్ ఉండి ఏం చేద్దామని తయారైంది అందరు కలిపి. కొత్త కల్చర్ తెలుస్తుంది అన్నట్టు. పిల్లలు, ఫ్యామిలీ త్యాగాలు వస్తాయి, ప్రేమ తెలుస్తుంది. ఒక వ్యక్తిని మనం కని పెంచి వాడిని చదివిపిస్తే జీవితం విలువ తెలుస్తుంది. ఇవన్నీ పెళ్లి ద్వారా తెలుస్తాయి మనిషికి. చాలా చేసుకుంటేనే వ్యక్తి పరిపూర్ణుడు అవుతారు. చాలా మంది బ్యాచిలర్స్ ఏమంటారంటే పెళ్లి చేసుకోవడం వల్ల భార్య, పిల్లలు, ఫ్యామిలీ బర్డన్స్, రెంటులు, వాళ్ళంతా పిరుకోళ్ళు సార్. పెళ్లి అయితే ఎవరో దొరకలు అందరూ నా దృష్టిలో పిరుకోళ్ళు లేదు. అంటే జీవితం మీద పోరాడే శక్తి లేని వాళ్ళు, ఎందుకంటే దే డోంట్ వాంట్ టు టేక్ ఎనీ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ దర్ లైఫ్. పెళ్లి సరైన ఇలా చేసుకోండి, జీవితం యొక్క మద్దతు తెలుస్తుంది. కానీ పెళ్లి చేసుకొని అబ్దుల్ కలాం గారు, మోడీ గారు వీళ్ళందరూ దేశం కోసం సేవ చేశారు కదా. ఎంత పర్సెంటేజ్ ఉన్నారు? ఎంత పర్సెంటేజ్? తక్కువ మంది ఉన్నా కూడా మరి ఇప్పుడు మన సమాజానికి ఉపయోగపడ్డారు. 140 కోట్లల్లో మీరు పెళ్లి చేసుకోకుండా టాప్ మోస్ట్ అయిన పర్సన్స్ ని నాకు తెలిసి ఒక 50 మంది తీయగలుగుతారు అనుకుంటా. నువ్వు పర్సెంటేజ్ తీస్తే ఎంత ఉంటుంది? చాలా తక్కువ. ఇప్పుడు ఒక పెళ్లి అనే వ్యవస్థ లేకపోతే ఇంత పెద్ద వ్యవస్థ ఏడుంది దేశంలో? ఇప్పుడు పెళ్లి అనేది కొత్తగా కనిపెట్టిన విషయం ఏం కాదు కదా. ఇలా కొత్త మనం చర్చించుకోవడానికి మనిషి పుట్టినప్పటి నుంచి వ్యవస్థ పెళ్లి.